ఇదిగో అక్కడ హోరేబులోని ఎక్కడ, ఇప్పుడు రాసుకోండి, రెఫీదీము నుండి హోరేబు 400 కిలోమీటర్లు దాదాపు. రెఫీదీము నుండి హోరేబు 400 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నీళ్లు లేక అల్లాడుతూ ఉంటే ఈ దప్పికతో ఈ దాహంతోనే ఎన్ని కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళాలంటే రోజుకి 70 కిలోమీటర్లు నడిస్తే ఎన్ని రోజులు పడుతుంది? 7 4 28 7 5 35, 6 రోజులు, ఇంచుమించు ఒక 6 రోజులు దప్పికతో నడవాలి. హోరేబు అంటే అర్థం డెసోలేట్ ల్యాండ్. హోరేబు అంటే అర్థం పాడైపోయిన స్థలం. పాడైపోయిన స్థలం. మన భాషలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే బేటల వారిని భూమి కలిగిన ప్రాంతం. చూపెడతావు బాబు, అది బేటలు వారిన భూమి. బేటలు వారిన భూమి అసలు పాడైపోయిన స్థలం. ఒక్క మాటలో చెప్పాలంటే నీళ్లు లేక ఆ మట్టి దెబ్బలుగా అయిపోయి రాయిలాగా మారిపోయింది. అందుకే దేవుడు అంటారు హోరేబులోని బండ మీద, అది బండ కాదు. ఇప్పుడు మనకి ఎర్రకొండ ఉందా? ఇది ఎర్రకొండ నుంచి ఎవరన్నా వచ్చారా? ఎర్రకొండ వాస్తవ్యులు ఎవరన్నా వచ్చారా? ఎర్రకొండ అంటే అది కొండనా లేకపోతే మట్టి దిబ్బనా? మట్టి దిబ్బే రాయిలాగా మారిపోయింది. గులకరాయి, సన్నటి గులకరాయిలాగా మారిపోయింది. అట్లా హోరేబు అంటే ఒక మాటలో చెప్పాలంటే డ్రైనెస్, డెసోలేట్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్, అసలు దేనికి పనికిరాని ప్రాంతం. ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే అదుగదుగో బేటల వారిన భూమిని, అంటే ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా నీళ్లు లేకపోతే ఎంత బేటలు వారిపోయిందో చూడండి భూమి. అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఏమడుగుతున్నారు ప్రజలు? అది నీళ్లు అడుగుతున్నారండి. ఓ పని చేయి, రెఫీదీము నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళు? హోరేబు అంటే జనం అంత దూరం కూడా ఓపిక పట్టరు, రాళ్లతో కొట్టి చంపడానికి. ఇక్కడే పాతేస్తారు మోషేని. గమ్మత్తు చెప్పరా? ఇశ్రాయేలీలకైతే ఆ రూట్ తెలీదు, మోషేకి తెలుసు. ఎందుకు? 40 ఏళ్ల క్రితం ఆ రూట్లోనే పారిపోయాడు మిద్యానికి. 40 ఏళ్ల తర్వాత 80వ ఏట ఆ రూట్లోనే ఐగుప్తుకి వెళ్ళాడు. మరలా ఇప్పుడు ఆ రూట్లోనే వస్తున్నాడు. వామ్మో, హోరేబు అన్న వెంటనే దేవుడు ఏమన్నా, నీకో దండం నాయన, చంపి ఏదో బతుకు, నన్ను చంపి, నేను రాను అంటే లాక్కొచ్చావు, నన్ను చంపి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి నడిపింపండి, దేవుని నడిపింపు ఏమి నడిపింపో తెలుసా? మోసెస్. నేను రాసుకున్నాను ఇక్కడ. నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద, నీ పరిసర ప్రాంతాల మీద అవగాహనను బట్టి కాదు. నీకు ఈ ప్రాంతాన్ని గురించి అవగాహన ఉంది, నీ జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, పలుకుబడిని బట్టి వెళ్ళొద్దు. నీ చేతిలో కర్ర ఉందే, ఆ కర్ర చేతిలో పట్టుకొని వెళ్ళు. ఆ కర్ర చేత పట్టుకొని వెళ్ళు. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడు. 6వ వాక్యం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిల్చుంటాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరడని మోషేతో సెలవేగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు
ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి ఉన్నాడో లేడో అని వారు దానికి మస్సా లేక మెరీబా అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి. కూర్చోండి. వర్తమానం కంటే ఈ కంపారిజం, పోలికలు ఉన్నాయి చూడండి, పోల్చడం ఉంది చూడండి. ఆ పోల్చడమే స్పిరిచువల్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. మోసెస్ 40 ఏళ్ళప్పుడు నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోయావు కదా, 80వ ఏట నేను మండుచు ఉన్న పొదలో నుంచి నీతో మాట్లాడాను కదా, నువ్వు బయలుదేరి మరలా ఇటే వెళ్ళావు కదా, మరలా 80వ ఏట మరలా ఇటు బయలుదేరమన్నాను ఐగుప్తు నుంచి, మరలా నీకు అన్ని ఈ రూట్ మ్యాప్ అంతా నీకు తెలుసు. ఎందుకంటే మీ మామ కూడా నెక్స్ట్ అధ్యాయంలో నీవు కలుసుకుంటాడు. ఎందుకంటే మీ మామ ఎక్కడ ఉంటాడో నీకు తెలుసు, నువ్వు వెళ్ళబోతున్నావు. కానీ ఈ ప్రజల్ని నేను ఎలా నడిపిస్తూ ఉన్నానో ఈ ప్రజలకు తెలియాలి. రెఫీదీములో నీళ్లు లేనందున నీళ్లు కావాలని అడిగితే